హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది భోగి వీడియో కాబట్టి మా సహస్ర అయితే కష్టపడిపోతుంది. ఆ పెడుకలు ఉంటాయి కదా, అవి దండగొచ్చడానికి. ఇది అరౌండ్ నైట్ 9:30 10 అవుతుందన్నమాట. ఆ టైంలో షూట్ చేసిన వీడియో. భోగి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు, ఇంకా చెక్కలు, కర్రలు, పెద్ద పెద్ద దుంగలు ఇవన్నీ తెచ్చి భోగి మంట వేసుకోవడం. అంతేగా అంతేగా మన ట్రెడిషన్ ఏంటి అంటే ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం కదా, పెడతో అవి ఎండబెట్టి ఈ భోగి మంట రోజు పిడకలుగా అంటే ఆ మంటలో వేస్తారంట. అది మన ట్రెడిషన్. మనలో చాలా మందికి అసలు భోగి మంట ఎందుకు వేస్తారు ఏంటి అనేది కూడా తెలీదు, ఇంక్లూడింగ్ మీ. మనం భోగి మంటలో వేసిన కర్రలు ఉంటాయి కదా, అంటే నేరేడు చెట్లు, మామిడి చెట్లు, ఇలాగా రావి చెట్టు, ఏ కర్రలు అయితే అవి, వాటి నుంచి వచ్చే ఔషధ గుణాలు ఈ గాల్లో ఉన్న సూక్ష్మజీవుల్ని చంపేసి మనకి మంచి గాలిని ఇవ్వడానికి తోడ్పడతాయంట. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా తెలీదు. అంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నదన్నమాట. మనకి తెలియంది చెప్పడంలో తప్పలేదు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అంటే ఈ సిటీలో ఉన్నప్పుడు మనకి పిడకలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని అనుకోవచ్చు. మాకైతే మాత్రం మా ఇంటి పక్కన ఒక పిన్ని ఉన్నారనమాట. ఆవు పేడతో పిడకలు పెట్టి మాకు ఇచ్చారు. అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే యాక్చువల్లీ కొందాము అనుకున్నా సరే కానీ చాలా కాస్ట్ ఉంటుంది. నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. అది జస్ట్ ఒక ప్యాకెట్ ఉంది, దాంట్లో ఒక 20-30 ఉంటాయి. అది 110 రూపీస్ ఎంతో అనమాట అరౌండ్. ఊర్లో ఫ్రీగా దొరికే ఆవు పేడతో చేసిన పిడకలు ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా సరే చాలా కాస్ట్ అన్నమాట. సో అందుకు నాకు ఆ పిన్ని పిడకలు ఇస్తానమ్మా అని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ భోగికి మాకు ఏ శ్రమ లేకుండా అన్ని ఎండబెట్టేసి ఒక గోనులో వేసి ఇచ్చేసారనమాట. అంటే తాడు కూడా మేము తెచ్చుకోకుండా అన్ని అరేంజ్ చేసేసి. సో నేను సహస్రం ముందు రోజు అయితే ఆ పిడకలన్నీ ఒక దండగా గుచ్చేసాము. ఎందుకంటే పిల్లలతో అవి మంటల్లో వేయిస్తే వాళ్ళు ఇంకా చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉంటారు అంట. నాకైతే తెలియదు మరి నిజంగా. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే సహస్ర దండ గుచ్చుతాను ఈ పిడకలతో అని చెప్పేసి ముందుకు వచ్చింది. అది నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అనమాట. అసలు దగ్గరకు కూడా రాదు. నాకు ఎలా తెలుసు అంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు గేదెలు ఇవన్నీ పేడేస్తాయి కదా రోడ్ మీద, ఇంకా దారిలో అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళదన్నమాట పక్కన ఉన్నా కూడా. ఫైనల్ గా అయితే పిడకలు దండగొచ్చడం అయితే అయిపోయింది. 9 ఎన్నో వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ డే భోగి మంట ఉంది, చూసేద్దాం రండి. భోగి ముందు రోజు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కదా, కానీ అంటే ఎర్లీగా లేచేయాలి, నలుగులు పెట్టుకోవాలి, భోగి మంట వేసేసుకోవాలి అని. కానీ మా ఎక్స్పెక్టేషన్స్ అంతా రివర్స్ లో జరుగుతుంది. యాక్చువల్లీ మేము 3కి లేచేసి భోగి మంట వేసుకుందాం అనుకున్నాము, కానీ ఇక్కడ 5:30 అయిపోయింది అనమాట. మా నోళ్ళతో అట్లా ఉంటది. మరి రాత్రి అందరూ ముందుగా ఫిక్స్ అయిపోయి త్వరగా వచ్చేయండి ఫాస్ట్ గా, అంటే ఎక్కువసేపు భోగి మంట వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఒక్కడు టైంకి రాలేదు. పిచ్చిదాల్లా 3:30కి లేచి మేమే రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట. నేను, మా పూజ, ఇంకా మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ వచ్చేసరికి చాలా టైం పట్టింది. సో ఎప్పుడు మా అత్తయ్య అన్నమాట, మా చిన్న అత్తయ్య ముందు భోగిమంట స్టార్ట్ చేస్తారు. కర్పూరం వేసి ఇంకా పేపర్లు ఇవన్నీ ఆవిడే ముందు వెలిగిస్తారనమాట. ఇంకా ఆ తర్వాత అందరం కలిసి అందులో చెక్కలు వేస్తాం ఇంట్లో ఉన్నవన్నీ. ఇక్కడ న్యూస్ పేపర్లు వేస్తున్నాము. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తాటి కొమ్మలు ఉంటాయి కదా, అవి ఇంకా తాటి మట్టలు వీటితో వెలిగిస్తాం అనమాట. అక్కడ అవి ఫ్రీగా ఉంటాయి, ఇక్కడ న్యూస్ పేపర్లు ఫ్రీగా ఉంటాయి. అంతకు మించి ఇంకేం కాదు. పండక్కి ఇల్లులన్నీ దులిపేసినప్పుడు న్యూస్ పేపర్లన్నీ ఒక కవర్లో వేస్తాం అనమాట, భోగి రోజు పనికొస్తాయని. ఆ గోని నిండా తెచ్చినవన్నీ కూడా పిల్లలు అయితే మరీ చింపి వేసేసారు భోగి మంటలో. ఇంకా ఒకేసారి చాలా పెద్ద మంట వచ్చేసింది. మాకైతే మా అమ్మ వాళ్ళు 2:30, 2కి, 1కి, 12 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే నిద్ర లేపేసి నలుగులు రుద్ది 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 తలస్నానాలు చేయించి చలికి చచ్చిపోయే వాళ్ళమే. కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటి అంటే తెల్లవారింది లెగండ్రా బాబు ఈరోజు భోగి స్నానం అన్నా సరే కాసేపు ఆగమ్మా లెగిస్తాము అనేసి అంటున్నారు. అంటే వాళ్ళకి ట్రెడిషన్ అంతా కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ మేము ముందు రోజే మా పిల్లలకి నలుగు పెట్టేసాం అనమాట. అంత ఎర్లీ మార్నింగ్ లేపాలంటే అసలు లేపలేము. స్కూల్ డేస్ లోనే లెగమంటే లెగరు, అలాంటిది ఈ భోగి రోజు 3కి 4కి లెగమంటే లెగరని చెప్పేసి ముందు జాగ్రత్తతో అలా చేసామన్నమాట. సో ఒక పక్క మంట అవుతుంది, ఇంకో పక్క మేము అందరం కలిసి ఫ్యామిలీ అంతా ఫొటోస్ కూడా తీస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అందరూ డిస్పర్సల్ అయిపోతారు, ఎవరికి ఎక్కడికి నచ్చినట్టు వెళ్ళిపోతారు కదా, అందుకని. సో అందరూ అలా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము.
ఇంకా ఇందులో కొంతమంది మిస్ అయిపోయారు అనమాట. ఇంతవరకు వచ్చిన వాళ్ళలో వీళ్ళే ఉన్నారు. ఓన్లీ మా ఇంటి దగ్గర ఈ ఫ్యామిలీ వాళ్ళు అనమాట. ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మళ్ళీ లాస్ట్ ఇయర్ భోగితో అన్నమాట. మళ్ళీ ఇప్పుడు భోగి వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కనుక మీరు ఇంకా చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. నేను ఆపేసి స్టార్ట్ చేసింది ఫస్ట్ వీడియో అయితే భోగితోనే. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ 1 ఇయర్‌లో నాకు 9K+ సబ్స్క్రైబర్స్ ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా భోగి శుభాకాంక్షలు. అండ్ మీ ఫ్యామిలీకి కూడా మన ఫ్యామిలీ అందరికీ. ఇక్కడ కాబట్టి చిన్న చిన్న చెక్కలతో సరిపెట్టాము. అదే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పెద్ద పెద్ద తాటి చెక్కలు, జీడి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! పెద్ద చెక్కలు గనుక పెట్టేస్తే అది ఏకంగా వారం రోజులు కూడా అలా అగ్గితో ఉంటూనే ఉంటది. మంట వస్తూనే ఉంటది. ఇప్పుడు చెప్పు ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట. వీడు వచ్చాడంటే మాత్రం తలనొప్పిరా అనే డైలాగ్ మీకు గుర్తొస్తుంది కదా, అలా అన్నమాట. కానీ వీడు వచ్చాడంటే ఫుల్ కామెడీ ఉంటది. నవ్వలేని వాళ్ళు కూడా నవ్వి చచ్చిపోతారు. అంత కామెడీ చేస్తాడు చూసేయండి. ఇదైతే మాత్రం 2025లో ది బెస్ట్ పిక్ అన్నమాట. మా అత్తయ్య, మా చిన్నత్తయ్య, మా తోటి కోడళ్ళు అందరూ కలిసి ఒక ఫోటో తీసుకుంటున్నాము. కానీ వీళ్ళు వీడియో కూడా తీస్తారనమాట. సో నేను ఏది మెమొరబుల్ గా మిస్ చేసుకోను. అత్తయ్యలు అనడం కంటే అమ్మలు అనడం చాలా బెటరు. మా వాళ్ళకి ఎంత చలేసేస్తుందో ఏమో తెలియదు కానీ మంట ముందు నుంచి అటు ఇటు కదలట్లేదు. సో నేను మా హస్బెండ్ ఫోటో తీయండిరా బాబు అంటే వాళ్ళు వీడియో తీశారనమాట. ఇది కూడా చాలా బాగా అనిపించింది. చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట మా ఇద్దరికి పిక్స్ కానీ వీడియో కానీ. సో తను అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తే మాత్రం వస్తారనమాట వీడియో కానీ ఇంకేదైనా. మేము వెళ్ళిపోతుంటే పక్కన అంటే గంగిరెద్దు ఉంటది కదా, ఒక చిన్న బొడ్డోడు ఆ గంగిరెద్దుని తీసుకుని వస్తున్నాడు. వాడి చేతిలో ఒక 20 రూపాయలు పెట్టి ఓ రాగరా బాబు దండం పెట్టుకుంటాము ఆవుకి అని చెప్పేసి ఆవుకి దండం పెట్టుకున్నాము. మనం కనుక ఆవుకి దండం పెట్టుకున్నట్టయితే సమస్త దేవుళ్ళకి దండం పెట్టుకున్నట్టే అన్నమాట. అదేంటో తెలియదు కానీ జనరల్ గానే చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ భోగి రోజు ఇంకా చలిగా ఉంటుంది. ముందుగా లేస్తామనో ఏమో తెలియదు కానీ మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఆడు కప్పలాగా నోరు ఎందుకు చాపాడు అంటే ఒరే నువ్వు తొక్కేస్తావరా అంటే ఆడు భయపడ్డాడు అనమాట. తీరా చూస్తే ఆవుది టాయిలెట్ అన్నమాట. వాడు చేసే కామెడీ అంతా నేను రికార్డ్ చేస్తున్నాను, నాకు దండం పెట్టేస్తున్నాడు. కుంచుమమ్మ తల్లి వాళ్ళ మేనత్త అంటే అదే చెప్తున్నాడు. ఇవన్నీ ఉంటాయిరా నీకు చూసుకో. వాడు ఫుల్ కామెడీ చేస్తాడు. అదంతా నేను రికార్డ్ చేసేస్తున్నానని చెప్పేసి యూట్యూబ్ లో పెట్టేస్తాను వద్దు అన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ నాకు తెలిసినంత వరకు భోగి రోజు మంట అయిపోగానే మేమందరం కలిసి గుడికి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ టిఫిన్స్ కి వెళ్తాం అనమాట ఎర్లీ మార్నింగే. అది మా ఫ్యామిలీ ట్రెడిషన్ అని చెప్పొచ్చు. సో మాకు దగ్గరగా ఉన్న ఉమా పార్లర్ అయితే ది బెస్ట్ అన్నమాట. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఈ వీడియోలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గాజువాక వస్తే కనుక టిఫిన్స్ ట్రై చేయండి. మెయిన్ గా పూరి అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు వీడియో తీసుకున్నా సరే వీడు మాత్రం నాకు పడే ఉంటాడు, ఎందుకే వీడియో అలా తీస్తున్నామని. నార్మల్ గా అయితే ఈ ఉమా పార్లర్ అస్సలు ఖాళీ ఉండదు. ఎర్లీ మార్నింగ్ మేము 6 అలా వెళ్ళాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. ఫస్ట్ మేమే అనుకుంటాను ఇక్కడ చేశాడ్రా బాబు వీడి కామెడీ మామూలుగా లేదు. మేమైతే నవ్వి చచ్చిపోయాము. అవన్నీ కనుక వీడియోలో పెడితే బాగోదక్క అని చెప్పి అస్సలు ఒప్పుకోలేదు. అందుకే అవన్నీ పెట్టలేదు. కానీ కొన్ని క్లిప్స్ యాడ్ చేసాను చూసేయండి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఎందుకు నువ్వు అమ్మాయిరా అని అన్నాను అంటే మా హస్బెండ్ వాళ్ళందరికీ వీడొక్కడే బామర్ది అనమాట. సో అందుకే అలా అన్నాను.
ఎవరి కోసం పెట్టావు? షాప్ ఎవరి కోసం పెట్టావు? లేకపోతే ఆంతలు నేను చెప్పాలా? కోడిపిల్ల ఎవరి కోసం కొన్నావు? ఎంత దిక్కుమలా ఉంటే 8 కోడిపిల్లలు ఉంటే అన్ని పిల్లలు పట్టుకెళ్ళిపోయాయి. చెప్పాను కదా వీడు ఒక్కడే బాంబర్ రావడం వల్ల ఫుల్గా వాడిని వేసుకుంటారనమాట. వీళ్ళందరూ కలిపి ఏదో కొంచెం కామెడీ చేస్తే అది మా సురేంద్ర ఇంకా మా తమ్ముడు చేశారనమాట. ఇదైతే చాలా ఫన్నీగా నవ్వుకున్నాము. ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తే అసలు బాగోదక్క అని చెప్పేసి అసలు ఒప్పుకోలేదు, అందుకే యాడ్ చేయలేదు. కలర్వి కోడిపిల్లలు కొంటే అవి ఎత్తుకుని వెళ్ళిపోయాయంట, దాని గురించి ఫుల్గా వేసుకుంటున్నారు. బామ్మర్ది ఒకటి ఉంటే బావుల్లో చాలా మంది అంటే ఇలానే ఉంటారు కదా, అదే అన్నమాట ఇక్కడ కూడా జరిగింది. ఇంతమంది బావుల మధ్య ఈడొక్కడే బామ్మర్ది అవడం వల్ల నేను ద్రౌపది నక్క వీళ్ళందరికీ అని చెప్తున్నాడు. నా ఫోకస్ అంతా వాడి మీదే ఉంది, నువ్వు వీడియో తీయకే బాబు అని చెప్తున్నాడు. ఫ్లాష్ లైట్ వాడి మొహం వేసి మరీ వీడియో తీస్తున్నావు. వాడు చేసే కామెడీ అలా ఉందన్నమాట ఆ టైంలో. మేమందరం అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన టిఫిన్స్ అన్ని ఆర్డర్ చేస్తాము. అవి వచ్చే లోపల చాలా కామెడీ జరిగింది, ఇంకా బోల్డ్ అంత ఫన్ కూడా అయ్యింది. సో ఫైనల్ గా అయితే మేము ఆర్డర్ చేసిన టిఫిన్స్ అయితే వేడివేడిగా పొగలు కక్కుతూ వచ్చేసాయి. అవైతే తినేసి మేము అప్పుడు కాసేపు అయిన తర్వాత మాట్లాడుకుని వచ్చాం అన్నమాట. మేమైతే మా భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. గట్టిగా చెప్పు. వీడికి సబ్స్క్రైబ్ అనడం రాలేదు, కానీ నేను చేసే వీడియోస్ ఇంకా ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ఫేకే, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానంట సబ్స్క్రైబర్స్ అందరినీ, అదే చెప్తున్నాడు అనమాట. మహా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20-30 మెంబర్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి కొనేసింది అవన్నీ ఫేకే, నమ్మొద్దని చెప్తున్నాడు అన్నమాట. చాడీలు చెప్తున్నాడు వెధవ. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళే సబ్స్క్రైబర్స్ అంట, అదే లెక్క పెడుతున్నాడు ఇక్కడ వేళ్ల మీద. వీడికి తిన్నగా సబ్స్క్రైబర్స్ అనడం ఒకటి రాలేదు, కానీ సబ్బులు గిబ్బులు సబ్స్క్రైబ్ సబ్బకరవి ఏదో ఏదో చెప్తున్నాడు నత్తి పకోడి. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పరా సబ్స్క్రైబర్స్, నేను వీడియోస్ మానేస్తానని చెప్పేసి వాడితో ఛాలెంజ్ చేసి సబ్స్క్రైబర్స్ చెప్పిద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ చెప్పలేదు. చూడండి మీరే. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? 9K అని అన్నారు కదా, అంత సొల్లు తిప్పుకొని 20 మంది ఉంటారు. 20 మంది 15 మంది వాళ్ళ ఫ్యామిలీ, మిగతా మా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎవరన్నా సబ్స్క్రైబర్స్. ఫైనల్ గా అయితే వాడితో సబ్స్క్రైబర్స్ అని చెప్పి చెప్పించేసాము. చాలా ఫన్ గా గడిచింది అనమాట ఈ భోగి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము వేడి టిఫిన్స్ చేసి అయితే కాసేపు టైం స్పెండ్ చేసి ఫుల్ గా కామెడీ ఫన్ అంతా జరిగింది. అండ్ వన్స్ అగైన్ మీ అందరికి భోగి శుభాకాంక్షలు. అంటిల్ ద నెక్స్ట్ వీడియో.